జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూన్ నెల 16వ తారీఖు నుంచి జూన్ నెల 22 వరకు కూడా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ రకంగా ఉండబోతున్నాయి. గోచార గ్రహ గమనాలు ఒక్కసారి మనం దృష్టి పెడతాము. అన్ని రాశుల్లోకి మొదటి రాశి అయిన మేషరాశిలో మేషరాశికి అధిపతి అయిన మంగళుని సంచారం జరుగుతూ ఉంది. అలాగే వృషభ రాశిలో గురుదేవుని సంచారం, బృహస్పతి సంచారం వృషభ రాశిలో ఉంది. మూడవ రాశి అయిన తృతీయ రాశి అయిన మిథున రాశిలో మూడు గ్రహాలు సంచరిస్తున్నాయి. రవి, బుధ, శుక్రులు వీళ్ళ ముగ్గురు కూడా ఈ వారం మొత్తం మిథున రాశిలో సంచారం జరుగుతూ ఉంది. కేతు భగవానుడు కన్యా రాశిలో సంచారం, శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం, రాహుదేవుడు మీనరాశిలో సంచారం. ఈ వారం యొక్క చంద్రుడు ఈ వారము కన్యా రాశి మొదలుకొని ధనుసు రాశి వరకు కూడా ఈ వారం ఆయన సంచారం సాగిస్తూ ఉన్నాడు. అంటే కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి ఈ 4 రాశుల్లో ఆయన సంచారం ఉంటుంది. ఈ వారం యొక్క ఒక ముఖ్యాంశం ఏంటంటే మిథున రాశిలో ద్వాదశ రాశుల్లో కమ్యూనికేషన్స్ని సూచించే రాశి. నోరు మంచిదైతే ఊరు మంచిదని మన పెద్దలు అంటూ ఉంటారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి కమ్యూనికేషన్స్ని సూచించే రాశి, రైటింగ్ స్కిల్స్ని సూచించే రాశి. మన హాబీస్, మన ప్యాషన్ ఏదైతే ఉందో అది మనం ఎలివేట్ చేసుకుంటామో చేసుకోలేమో. జనరల్గా ఇది తృతీయ స్థానం నుంచి చూస్తాము. మనకి కాలపురుషుడి కుండలిలోంచి తృతీయ స్థానము మిథున రాశి కాబట్టి ఈ రాశిలో గ్రహత్రయం ఏర్పడింది. ఈ గ్రహత్రయం తృతీయ గ్రహం 3 గ్రహాలు ఈ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. రవి, బుధ, శుక్రులు. ప్రత్యేకించి బుధ భగవానుడు ఆ రాశ్యాధిపతి అవుతూ ఆ రాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. ఇది ఒక ప్లస్. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ వారము 2 విశేషాంశాలు మనకి గోచార గ్రహస్థితుల రీత్యా ఉన్నది. మొదటి విశేషాంశం ఏంటంటే 2 గ్రహాలు స్వస్థాన గతులై 3 గ్రహాలు స్వస్థాన గతులై ఉన్నాయి. మొదటిది కుజుడు మంగళ్ మేషరాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. బుధ భగవానుడు మిథున రాశిలో సంచారము, అలాగే శనీశ్వరుడు కుంభరాశిలో సంచారము. ఎప్పుడైనా ఏ గ్రహాలైనా ఉచ్చస్థానంలో ఉన్న స్వస్థానంలో ఉన్న మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్లానెట్స్ కనుక ఉచ్చస్థానంలో ఉన్న స్వస్థానంలో ఉన్న అది మనం శుభంగా పరిగణిస్తాము. అయితే ఇప్పుడు 3 గ్రహాలు వాటి స్వస్థానాల్లో ఉన్నాయి. స్వస్థానాల్లో ఈ 3 గ్రహాలు ఉంటూ ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాయి, ఎలాంటి విషయాల్లో ముందడుగు పురోభివృద్ధిని సూచిస్తున్నాయి, తదితర అంశాలన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకుందాము. మనం జనరల్గా మనం చూసుకుంటే అంటే ఇండివిజువల్గా కుండలీసుగా కాకుండా ఎవరి రాశిని బట్టి అని కాకుండా జనరల్గా తృతీయ స్థానంలో బుధుడు ఉంటే ఏ విషయాల్లో అంటే మిథున రాశిలో ప్రత్యేకించి బుధ భగవానుడు ఉండడము, అందులో మిథున రాశికి నవమాధిపతి అయిన శనీశ్వరుడు నవమ రాశి అయిన కుంభరాశిలో ఉన్నారు. ఇప్పుడు ఈ గ్రహ సంచారం బుధ భగవానుడు ఇక్కడికి రావడము, మిథున రాశిలో సంచారము ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అని మనం ఒకసారి చూస్తే కనుక రాతకోతలకి సంబంధించిన పనులు అంటే రైటింగ్ వర్క్స్ అన్నీ ఎవరైనా సరే స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. కవితలు రాసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. బుక్స్ పబ్లిష్ చేసేవాళ్ళు ఉంటారు అంటే బుక్స్ రాసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ పనులన్నీ కూడా ముందుకు వేగవంతంగా చకచకా సాగుతాయి. దాంతోపాటు కొంతమందికి కొన్ని హాబీస్ ఉంటాయి. ఆ హాబీస్ని వాళ్ళ వృత్తిగా మలుచుకోవడానికి లేదా ఆ హాబీస్ వల్ల వాళ్ళకి సాటిస్ఫాక్టరీ గెయినింగ్ పీరియడ్ అంటే వాళ్ళ హాబీ వాళ్ళకి డెఫినెట్గా తృప్తినిచ్చే విధంగా ఉండడానికి బుధ భగవానుడు మిథున రాశిలో ఉండి అన్ని విధాలైన ఆశీర్వాదాన్ని అందజేస్తున్నాడు. ఇక్కడ మనం ఒక్క విషయాన్ని పరిశీలించాలి. అదేంటంటే బుధ భగవానుడు మిథున రాశిలో ఉంటూ పంచమహాపురుష యోగాల్లో ఒకటైన భద్రమహాపురుష యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు ద్వాదశ రాశుల వాళ్ళకి. కుజుడు మేషరాశిలో ఉంటూ వృశ్చిక మహాపురుష యోగాన్ని, అలాగే శనీశ్వరుడు కుంభరాశిలో ఉంటూ శశ మహాపురుష యోగాన్ని. మనకి పంచమహాపురుష యోగాలోనే 5 మహాపురుష యోగాలు ఉంటాయి. ఇందులో 3 మహాపురుష యోగాలు వరుసగా రుచిక భద్ర శశ మహాపురుష యోగం. ఈ 3 యోగాలు కూడా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి అప్లికేబిలిటీ కానుంది.
ద్వాదశ రాశులకి వర్తించే ఈ 3 గ్రహాల యొక్క ఈ స్పెషల్ మహాపురుష యోగము దీనికి వ్యాలిడ్ పీరియడ్ ఉంటుంది. ఎందుకంటే అందించేది శనైశ్వరుడు కాబట్టి కొంచెం శనైశ్వరుడు ఎప్పటి నుంచో అందిస్తూ ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు మిగతా 2 ప్లానెట్స్ కూడా బలంగా ఉంది కాబట్టి, అంటే కుజుడు బలంగా, మంగళ బలంగా ఉన్నాడు అండ్ బుధుడు కూడా బలంగా ఉన్నాడు కాబట్టి ఇంపాక్ట్ ఇంకా పెరుగుతుంది. అందువల్ల ఇక్కడ నుంచి ఒక 5 నెలల లోపల ఈ వారం నుంచి మొదలై ఈ 5 నెలల లోపల ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఫలితాలు ఎప్పుడైనా చూడొచ్చు. అంటే ఈ మహాపురుష యోగాలకి సంబంధించిన ఫలితాలు మాత్రమే, మిగతాది జనరల్గా ఈ వారం జరిగేది ఈ వారం ప్రతి రాశుల వాళ్ళకి జరుగుతుంది. అయితే ఈ పంచమహాపురుష యోగాల్లో ఉన్న 3 మహాపురుష యోగాలు మీ రాశి వాళ్ళకి రానున్న 5 నెలల్లో ఏ విషయంలో అనుకూలంగా ఉంది, అలాగే ఈ వారం మీ ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు విడివిడిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి మనం తెలుసుకుందాం. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మనం మొదట చెప్పినట్లు పంచమహాపురుష యోగాల్లో మూడు మహాపురుష యోగాలు మీకు రాబోయే 5 నెలల్లో ఏ విషయంలో మిమ్మల్ని కరుణిస్తున్నాయి అన్న విషయాన్ని ముందు మనం తెలుసుకున్న తర్వాత ఈ వారం యొక్క ఫలితాలు తెలుసుకున్నాము. ఈ 3 మహాపురుష యోగాలు మీకు ఏ విధంగా ప్లస్ అవుతున్నాయి అంటే మీరు కనుక ప్రొఫెసర్స్గా రాణించాలన్నా, అంటే ఏదైనా ఒక సబ్జెక్టులో బాగా స్టడీ చేయాలని అనుకుంటే ఇది చాలా మంచి టైం. ఈ 5 నెలల్లో మీరు అనుకున్నది మీరు చేయగలుగుతారు. అలాగే మీరు విద్యార్థినులు అయితే కనుక ఏదైతే మీరు చదవాలని అనుకుంటున్నారో, అంటే దానికి సంబంధించిన విద్యకు సంబంధించిన ఒక ట్రాన్స్పరెన్సీ మీకు క్లియర్ కట్గా ఉంటుంది, మంచి ఇండికేషన్ ఉంటుంది, మంచి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. విద్యకి సంబంధించిన ట్రాన్స్పరేషన్ అంటే ఎడ్యుకేషన్ ఏం తీసుకోవాలి, ఒకవేళ మీరు తల్లిదండ్రులైనా మీ పిల్లలకి సంబంధించిన ఎడ్యుకేషన్కి ఏం తీసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుపడుతుంది, ఇలాంటి ట్రాన్స్పరెన్సీ మీకు చక్కగా వస్తుంది. ఆల్రెడీ మాకు అన్నీ తెలుసండి, మేము చక్కగా చదివిస్తున్నాం పిల్లల్ని అంటే పిల్లల ప్రోగ్రెషన్ ఎక్కువగా ఉంటుందండి. 5 నెలల్లో పిల్లల ప్రోగ్రెషన్ ఎక్కువగా ఉండి అది మీకు సంతృప్తిని, సంతోషాన్ని అందజేస్తుంది. ఇంకా ఏదన్నా ఒక కాంట్రాక్ట్స్ ఏమైనా పెండింగ్ ఉండి రావట్లేదు అని అనుకుంటే కనుక అవన్నీ అవ్వడానికి ముందుకు సాగడానికి అవకాశం చక్కగా ఉంది. కుటుంబానికి సంబంధించిన అనుకూలతలు ఈ 5 నెలల్లో ఎక్కువగా ఉంటాయి. ప్రాపర్టీస్ ఏమన్నా తీసుకోవాలని అనుకుని పెండింగ్ ఉంటే కనుక అవి మూవ్ అవ్వడానికి ఈ 5 నెలల్లో చాలా చక్కటి అవకాశం ఉంది. లేదా ప్రాపర్టీ కొనే విధంగా మీ ఆర్థిక స్థితిగతులు నెమ్మదిగా ఈ వారం నుంచి 5 నెలల్లో మార్పు అయితే మొదలవుతుంది. ఒక కాన్ఫిడెన్స్ మీకు ఈ 5 నెలలు అయ్యేసరికి ఇల్లు కట్టుకోవచ్చు, భయపడక్కర్లేదు, లేదా ఇల్లు కొనుక్కోవచ్చు, భయపడక్కర్లేదు, ఇలాంటి కాన్ఫిడెన్స్ని మీకు ఈ పంచమహాపురుష యోగాల్లో ఉన్న 3 మహాపురుష యోగాల్లో ఈ వారం మొదలుకొని రానున్న 5 నెలల్లో కలగజేస్తూ ఉన్నాయి. ఇక ఈ వారం యొక్క వారఫలాలు మీకు పెళ్లికి సంబంధించి ఏదన్నా పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి కూడా అనుకూలమైన శుభ సమయమే, బాగుంటుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా ఏకకాలంలో మంచి శుభ సమయం. మీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి చాలా మంచి రిలేషన్ ఉంటుంది మీకు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందన్న చందాన మీ పనులు మీరు చక్కగా చేసుకుంటారు. అంటే ఎక్కడ కూడా మీకు మనశ్శాంతి తినేసే విధంగా ఇంట్లో ఉండదు, బయట ఉండదు. ప్రశాంతంగా వెళ్ళి మీ పని మీరు చూసుకొని ఇంటికి తిరిగి వచ్చేస్తారు. అలాగే మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో కొంచెం బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తాయి ఈ వారము. ఈ అనుకోవడమే కానీ ఏం చెయ్యట్లేదు, ఏదైనా పని అనుకొని అది ముందుకు సాగట్లేదన్న ఆందోళన, ఆదుర్ద అది మిమ్మల్ని కూర్చొనేది, నుంచోనేది. లేదా మీరు ఏదైనా పని స్టార్ట్ చేయాలని అనుకొని చేద్దాంలే అని పక్కన పెట్టడము, అది ఇంకా డిలే అవ్వడము, దీనివల్ల కూడా మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ బాగా గిల్ట్ తోటి ఫీల్ అవుతారు. కానీ మీరు ఈ వారం మటుకు మీరు అనుకున్న ప్రణాళికలన్నీ కూడా కార్యరూపం దాల్చడానికి ఈ వారం అనుకూలంగా ఉంది. సో గట్టిగా మీరు కొంచెం సంకల్పం చేసుకొని అనుకున్న పనులన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే కనుక చేపట్టిన పని సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి. పరిహారము, మనం ఏం పరిహారం చేసుకుంటే ఈ మహాపురుష యోగాలు మనకి ఇంకా కొంతమందికి జన్మకుండలిలో యోగాలు ఉంటాయి, ఉండవు. కొంతమందికి జన్మకుండలిలో కనుక అవయోగాలు ఉంటాయి. గోచారంలో యోగాలని వాళ్ళు పూర్తిగా ఒడిసి పట్టుకోలేరు. అలాంటి వాళ్ళందరికీ కూడా గోచారంలో వచ్చే యోగాన్ని ఒడిసి పట్టుకోవడానికి ఏం పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం మొత్తము విష్ణు సహస్రనామం చదవడం కానీ వినడం కానీ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. విష్ణుమూర్తి అంశాలకు సంబంధించిన ఏ ఆలయమైనా సరే
రామాలయం కావచ్చు, కృష్ణాలయం కావచ్చు, వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కావచ్చు, విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆలయానికైనా వెళ్ళి అక్కడ తులసి మాల సమర్పించి రావడము, దీనివల్ల కూడా చాలా సత్ఫలితాలు వస్తాయి. ఏదో ఒక్కరోజు ఈ వారంలో ఒక్కరోజైనా సరే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలకు వెళ్ళి అక్కడ తులసిమాల సమర్పించి స్వామివారికి, పెరుమాళికి తులసిమాల సమర్పించి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని రావడం వల్ల ఈ మహాపురుష యోగాలు ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది జన్మజాతకాల్లో ఎలా ఉంటాయంటే, వాళ్ళ జాతకంలో ఇప్పుడు గడ్డివాము దగ్గర కుక్కలాగా ఉంటుంది, అది తినదు, ఆవుని తిననీరు అన్న చందాన వాళ్ళ జాతకంలో యోగాలు ఉండవు. సరికదా గోచారంలో ఎప్పుడైనా యోగాలు వచ్చినప్పుడు ఈ కుండలీలో ఉన్న అవయోగాలు ఆ యోగాన్ని మింగేస్తూ ఉంటాయి. అలా మింగకుండా పట్టుకోవాలంటే ఈ వారం ఈ పరిహారం చేసుకోవడము, విష్ణు సహస్రనామాలు అత్యంత భక్తి శ్రద్ధలతో వినడము, ఈ రెండు చేస్తే కనుక చాలా చక్కగా కలిసి వస్తుంది. ఈ విష్ణు సహస్రనామం ఇప్పుడు మొదలుకొని కంటిన్యూగా 5 నెలలు వింటే కనుక చాలా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. కానీ కనీసం ఈ ఒక్క వారం వరకైనా వినడానికి భక్తి శ్రద్ధలతోటి ప్రతి ఒక్క అక్షరం కూడా, విష్ణు సహస్రంలో ఉన్న ప్రతి ఒక్క అక్షరం కూడా ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా విష్ణుమూర్తి ఆశీస్సులతోటి, స్థితికారకుడైన శ్రీమన్నారాయణ ఆశీస్సులతోటి మన స్థితిని బాగుపరుచుకునే విధంగా ఉపకరిస్తుంది శ్రీమన్నారాయణుడి ఆరాధన. ఇలా మీరందరూ చేసుకోవాలని భావిస్తూ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.